Hello all, welcome to our channel You and See Vlogs with Uma and Chinnu. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మా రెసిపీ పప్పుల పొడి. మా పప్పుల పొడి కావాల్సింది ముందుగా 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ గడ్డ, 2 స్పూన్లు ధనియాలు. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని బాండీ వేడెక్కిన తర్వాత ముందుగా కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకొని వేపుతూ ఉండాలి. దోరగా వేపాలి. మంట తక్కువలో పెట్టి వేపుతూ ఉండండి. అలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లో పోసుకోండి. తర్వాత శనగపప్పు పోసుకోండి. శనగపప్పు కూడా అదే విధంగా వేపుతూ ఉండండి. మంట తక్కువలోనే ఉండాలి. ఈ రంగు వచ్చిన తర్వాత తీసుకొని ఇందాక ఏ బౌల్లో కందిపప్పు పోసుకున్నామో అదే బౌల్లో ఇది వేసేసుకోండి. మళ్ళీ మినపప్పు వేసేసుకోండి. మినపప్పును కూడా అదే రకంగా వేపుతూ ఉండండి. మినపప్పు లోపల త్వరగా ఏగదండి, కొంచెం చూసుకోండి. మరీ మాడిపోనివ్వకండి. ఈ రంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 3 పప్పులు కలిపి ఒకే బౌల్లో వేసేసుకోవాలి. అలా ఒక 2 స్పూన్లు ధనియాలు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేపేసుకోవాలి. మామూలుగా వేపుకోవాలంటే ఎక్కువ వేపొద్దు, ధనియాలు మాడిపోకుండా చూసుకోండి. అలా ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోద్ది అన్నట్లు. అదేవిధంగా దాన్ని తీసి ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఎక్కువ వేపొద్దండి, చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఎందుకంటే త్వరగా మాడిపోతుంది జీలకర్ర, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. దీన్ని కూడా తీసుకొని ఇప్పుడు అన్నీ పోసుకున్న పప్పుల పొడి బౌల్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఇవన్నీ అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకొని అదే బౌల్లో వేపుకోవాలి. వేపేసుకున్న తర్వాత మనం ఇలా వేపుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని మనం ఒకటి అలా చేయితోని పట్టి చూడాలన్నట్లు. అలా పట్టి చూస్తే మనకి ఇలా ఈ విధంగా వంగితే మిరపకాయ వేడెక్కినట్లు. దీన్ని తీసుకొని ఆరబెట్టేసుకోవాలి పక్కన. ఈ ఆరబెట్టేసుకున్న పప్పుల పొళ్ళన్నీ మిక్సీలో వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలన్నట్లు. అలా తిప్పుకున్న తర్వాత కొంచెం బరకగా రావాలి. బరకగా వచ్చిన తర్వాత మూత తీసి చూసుకున్న తర్వాత మనకు తెలిసిపోద్ది అన్నట్లు ఇది బరకగా ఉందా, అన్ని పప్పులన్నీ నలిగాయా లేదా అన్నట్లు చూసుకోవాలి. అన్ని పప్పులు నలిగి కలిసిపోయిన తర్వాత దీంట్లో ఏం చేయాలి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు నేను తగినంత వేసాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దాన్ని మళ్ళీ ఒక 2 తిప్పులు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక నేను 1.5 స్పూన్ వేసానండి. మీకు తగినంత మోతాదులో సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు మిక్సీ తిప్పేసుకోవాలి. అలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిక్సీలో ఎల్లుల్లిపాయలు వేసేసి ఎక్కువసేపు తిప్పొద్దండి, ఒక 2-3 సార్లు అలా తిప్పితే చాలు. అలా తిప్పేసేసుకొని దీన్ని బరకగానే ఉందా లేదా చూసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం దోశ పెనం మీద పెట్టేసి దోశ మీద అలా చల్లుకొని ఆ తర్వాత తిరిగేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇడ్లీలకు కూడా పక్కన పొడిలాగా వేసుకొని నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, రుచి అమృతంలాగా ఉంటుందండి. మీరు ఒకసారి తిని చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వేడి అన్నంలోకి పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నాన్ని అలా ముద్దలాగా మంచిగా కలుపుకొని ఆ ముద్దని తీసి నోట్లో పెట్టుకుంటే ఉందండి సూపర్ అంటే సూపర్. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.